అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సుకు మంత్రి నారాయణ ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తో పాటు వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించిన కొత్త వెబ్సైట్ ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. 123 మున్సిపాలిటీలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో రూపొందించిన ఈ వెబ్సైట్ ద్వారా మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో 123 యూఎల్బీస్ కి మనము వెబ్సైట్స్ లాంచ్ చేయడం జరిగింది సార్. అన్ని యూఎల్బీస్ కూడా. రెండోది సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి కానీ, ఆఫీస్ నుంచి కానీ, హోటల్స్ నుంచి కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ వచ్చే సాలిడ్ వేస్ట్ని బయటికి పంపించడం. మూడోది యూజ్డ్ వాటర్, ఆల్రెడీ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఇళ్లలో కానీ, బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, టాయిలెట్స్లో కానీ వాటర్ని బయటికి డిస్పోజ్ చేయడం. రెండు రకాల యూజేజ్ ఒకటి ఉంటుంది, లేదు ఓపెన్ డ్రైన్స్. మూడోది రెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ వాటర్ ఫ్లో అయ్యేది. నెక్స్ట్ రోడ్స్, నెక్స్ట్ లైట్స్. ఇవి ప్రతి ఒక్కరూ మినిమం మస్ట్ కోరుకుంటారు. ఆ తర్వాత పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్. బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. నేను విజయవాడలో ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాను, నియర్ హెల్త్ యూనివర్సిటీ. నేను యాక్చువల్గా అక్కడ చూస్తూ ఉంటే ఒక రోడ్లో జస్ట్ వాక్ చేస్తున్నాను. మేము ఇంటికి దగ్గరే. నేను ఫోటో తీసి పంపిస్తూ ఉంటున్నాను. ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయింది, రోడ్లు వేశారు. డ్రైన్ చూస్తే కచ్చా డ్రైన్. టోటల్ ఏరియా మొత్తం ఎన్టీఆర్. రేపు ఫోటో తీసి పంపిస్తాను సెక్రటరీ గారికి, సిడిఎంఏకి, అందరికీ. ఎంత డెవలప్ అయిందంటే ఈవెన్ 1 ఇంచ్ కూడా ఆల్ బిల్డింగ్స్ కట్టేశారు. వెటర్నరీ కాలనీ ఆ ఏరియా. బట్ స్టిల్ కచ్చా డ్రైన్. ఎందుకంటే అక్కడ ఒక ప్లాట్ ఉంది, పెద్ద ప్లాటు సార్. అది క్లీన్ కాదు, అవన్నీ బ్లాక్ స్పాట్స్ అని, ఎప్పటికప్పుడు క్లీన్ అయ్యే గ్రీన్ స్పాట్స్ అని. ఆ తర్వాత డాష్ బోర్డ్లో ఎన్ని పెట్టి బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా మార్చాలనే దాన్ని స్పెషల్ డ్రైవ్ పెట్టాం. అప్పుడు 20,000 బ్లాక్ స్పాట్స్ని ఐ థింక్ ఒక 3 monthsలో గ్రీన్ స్పాట్స్గా మార్చారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. దాన్ని ఇంకొకరు రిగరస్గా చేయాలని సిడిఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత అందరూ కూడా మెకనైజ్డ్ స్వీపింగ్ మిషన్స్ పోవాలి ఫ్యూచర్లో. మెకనైజ్డ్ స్వీపింగ్ మిషన్స్ పోతే తప్ప మీ రోడ్లు క్లీన్గా ఉండవు. అయితే చేయాలంటే కొంత ఖర్చు ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వస్తే కొద్దిగా తక్కువ కూడా అవుతుంది. బట్ కలెక్షన్స్ చేయాలి. ఇప్పుడు డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ మీకు ఇప్పుడు ఏదైతే స్ట్రాంగ్ వాటర్ 5,000 కోట్ల ప్రాజెక్టు అది కాదు, దాని 25% ఎల్ఆర్ఎస్బిఆర్ఎస్ నుంచే పెట్టాలి. 25%, 30%, 70% ఆ కాంట్రాక్టర్ చేస్తారు. వాళ్ళు ఇంకా 60 చేస్తాం. ఏఏబి కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, లేదా స్వచ్ఛ భారత్ కావచ్చు, ఈ యాన్యుటీలో వచ్చేది తప్పితే వేరే ఫండ్స్ ఉండవు. చెప్పా కమిషనర్ గారు ఏ ఇంటికి కరెంట్ డిస్కనెక్ట్ చేయమంటే చేసేమన్నా.